ప్రదక్షిణ సమయంలో ప్రదక్షిణ పథంలో ఈ భూమి మీద పడ్డావు కనుకే నీకు ప్రదక్షిణ అనే సార్థక నామధేయం ఎంపిక చేశాను తెలుసా విరించి భట్టు అన్నాడు. నాకు మీరు పేరు పెట్టలేదు, నాకు నేనే సలిల అని పేరు పెట్టుకున్నాను. సలిల గంభీరంగా అంది. నాన్నగారు, నేను వెళ్ళి న్యాయాధికారితో గౌతముడు ప్రారంభించాడు. కొంచెం ఆగు గౌతమా, నాన్నగారు నువ్వు ఆవేశంలో ఒక విషయం విస్మరిస్తున్నారు. కాసేపు అమ్మాయి విషయం పక్కన పెట్టి ఈ యువకుడు నిధి గురించి ఆలోచించండి. ఏముంది ఆలోచించడానికి, మన అమ్మాయిని విరించి భట్టు కోపంగా అన్నాడు. మన ఊరికి తీసుకువచ్చాడు. రోహిణి అడ్డొస్తూ అంది. అతను మన పిల్లను అపహరించి తీసుకువెళ్ళాడో లేదో మనకు నిర్వివాదంగా తెలియదు. వరాహ నదీ తీరంలో అమ్మాయి తారసిల్లిందని తీసుకువచ్చానని చెబుతున్నాడు. ఎక్కడి నుంచి తీసుకువచ్చినప్పటికీ ఆ అంశాన్ని మనం నమ్మకపోయినప్పటికీ ఇక్కడికి తీసుకురావడం మాత్రం తిరుగులేని నిజం. అమ్మగారికి చిన్న మనవి నిధి కల్పించుకుంటూ అన్నాడు. నేను ప్రత్యేకించి ఈ ఊరికి రావాలని రాలేదు. నా గమ్యం ఈ పట్టణం కాదు. గమ్యం చేరుకోవడానికి చేస్తున్న ప్రయాణంలో ఈ శతాలయ పట్టణం తగిలింది. చీకటి పడింది. రాత్రి నిద్రించడం కోసం ఆగాం. రాత్రి కాకుండా పగలు ఈ ఊరు తగిలి ఉంటే ఆగేవాళ్ళం కాము. రోహిణి తల పంకించింది. భర్తను కుమారుడిని కలియ చూసింది. ఇతను మనకు అపరిచితుడు. ప్రదక్షిణ సంగతి ఏమిటి? మనల్ని గుర్తించినట్టు ప్రవర్తిస్తోంది. మనల్ని అపరిచితులుగా భావిస్తూ మాట్లాడుతోంది. ఎందుకు? ఆ అంశాన్ని నేను ఎప్పటి నుండో బుర్రలో తిరగవేస్తున్నాను అంటూ విరించి భట్టు సలిల ముందుకు నడిచాడు. 2 బొటనవేళ్లతో ఆమె 2 కళ్ళ కింద ఉన్న చర్మాన్ని క్రిందికి జరుపుతూ విశాలంగా ఉన్న కళ్ళల్లోకి పరిశీలనగా చూస్తూ ఉండిపోయాడు. నేత్ర పరీక్ష ముగించి భార్య వైపు చూశాడు. అమ్మాయి గతాన్ని మరిచిపోయింది. మరిచిపోవడం కోసం దాని మీద మహాప్రభావం కలిగిన ఔషధం ప్రయోగించబడింది. భూతకేశం అనబడే మరులు మాతాంగి తీగ గాని మరొక మూలిక గాని ఔషధం చేయడానికి ఉపయోగించారు. అయ్యో భగవంతుడా, రోహిణి దీనంగా అంది. ఆ మరులు మందు ప్రభావంతో ప్రదక్షిణ తానెవరో మరిచిపోయింది. మనం ఎవరమో మరిచిపోయింది. ఇది సలిలగా దాని నూతన జన్మ. నాన్నగారు, విరుగుడు లేదా? గౌతముడు అడిగాడు. ఎందుకు లేదు? కాలిలో గుచ్చుకున్న ముళ్ళును తీసివేసినట్టు ఆ మందు ప్రభావాన్ని తీసివేయచ్చు. విరుగుడు మందు ప్రయోగం కొన్నాళ్ల పాటు కనీసం 2 వారాలు జరగాలి. రేపు ఉదయమే కల్వం ముందు కూర్చుంటాను. 32 మూలికల సమ్మేళనంతో ఔషధం సిద్ధం చేస్తాను. స్వర్ణభస్మం కూడా మిళితం చేయాలి. నిధి ఆయన మాటలు వింటూ ఆలోచిస్తూ ఉండిపోయాడు. సలిల పంచభూతాలలో 2వ ద్రవ్యమైన జలం అని తను తేటతెల్లం చేయగలదు. సలిల సమర్థించగలదు. కానీ వీళ్ళు నమ్మరు. వీళ్లే కాదు, మనిషి అన్నవాడు ఎవ్వడూ నమ్మడు. తన వద్ద సలిల వద్ద ఉన్నది నమ్మలేని నిజం. ఆర్య, మేమిద్దరం చెబుతున్న నిజాన్ని మీరు నమ్మలేకపోతున్నారు. నా స్నేహితురాల్ని మీ కుమార్తె అంటున్నారు. ఆమె సలిల. ఆమె మీద ఔషధ ప్రయోగం జరగలేదు. లేని మానసిక వ్యాధికి మీరు మందు ఇస్తామంటున్నారు. అది ప్రమాదం. ఆయుర్వేద వైద్యంలో గట్టి పట్టు ఉన్నవాణ్ణి నేను. ఈ పరగణాలు నన్ను అభినవ చరకుడు అంటూ గౌరవిస్తారు. నేను సిద్ధం చేసి ప్రయోగించే ఔషధం విపరీత ఫలితాన్ని ఇవ్వదు. అమ్మాయికి స్వస్వరూప జ్ఞానం కలిగిస్తుంది. తను సలిల కాదని, ప్రదక్షిణ అని, మమ్మల్ని తన తల్లిదండ్రులమని గుర్తిస్తుంది. గతం వర్తమానంగా మారుతుంది. అంతే. ఒక ప్రశ్న అడుగుతాను, అపార్థం చేసుకోకండి. నిధి అన్నాడు. మీ చికిత్స పనిచేయకపోతే? అమంగళం. ఈ విరించి భట్టు అపరధన్వంతరి. ఈ చేతి వైద్యం వ్యర్థం కావడం అంటూ ఉండదు. విరించి భట్టు ఆవేశంగా అరిచాడు. నిధి చిరునవ్వు నవ్వాడు. మీ వైద్య విద్యను కించపరిచే ఉద్దేశం లేదు నాకు. సలిల బాధ్యత నాదిగా స్వీకరించాను. మీ వైద్యం ఫలించి ఆమె ప్రదక్షిణగా మారిపోతే ఇక్కడే వదిలిపెట్టి నా దారిని నేనే పోతాను. ఫలించకపోతే అవమానం. విరించి భట్టు అరిచాడు. మీ చికిత్స పనిచేస్తుంది కదండి? రోహిణి భర్త ముందుకు వచ్చి అడిగింది. సందేహిస్తున్నావా రోహిణి? విరించి భట్టు కంఠం కంచుగంటలా మ్రోగింది. నేనెందుకు సందేహిస్తాను? మీ హస్తవాసి అమృత హస్తవాసి. 100 సార్లు కళ్ళారా చూసి ఉన్నాను. మీ చికిత్సతో ఈ పిల్ల మన ప్రదక్షిణిగా పునర్జన్మ ఎత్తడం తథ్యం.
ఫలించకపోతే తనతో తీసుకెళ్ళమనండి. అవును నాన్నగారు, అనుమానం దేనికి? అనుమానం దేనికిరా? అహం కొద్దిగా రక్కబడింది. పాడ మీద ఉన్న వాళ్ళనెందరినో ఒక్క మాత్రతో లేపిన చెయ్యి మీ నాన్నది. చికిత్స వ్యర్థం కాదు. ఒకవేళ వ్యర్థమైతే ఈ కుర్రవాడు ఆ పిల్లను తీసుకెళ్లవచ్చు విరించబట్టు సగర్వంగా అన్నాడు. అభ్యంతరం ఎందుకు నాయనా? ఏ దేవుడో పంపించినట్టు 6 నెలల క్రితం మాయమైన మా చిట్టి తల్లిని తీసుకువచ్చావు. దానికి మేము రుణపడిపోయాం. భోజనం ఈ ఇంట్లో, విడిది మామిడి తోటలో ఉన్న అతిథి గృహంలో. ఇక్కడే ఉండు రోహిణి ప్రేమగా అంది. రోహిణి, రోహిణి, ఇలారా త్వరగా. అరుగు మీద తిష్టవేసిన విరించిబట్టు వంటశాలలో ఉన్న భార్యను పిలిచాడు. 2 క్షణాల్లో రోహిణి అతని ముందు నిలబడింది. విరించిబట్టు దగ్గరగా 3 పొద ఉన్న కల్వం ఉంది. మందులు నూరి నూరి లోతుగా పొడవుగా పల్లం ఏర్పడిన నల్లటి కల్వం నున్నగా మెరుస్తోంది. కల్వం చుట్టూ చిన్న చిన్న మూకుళ్ళున్నాయి. ఆ మూకుళ్లలో రకరకాల మూలికలు, కొన్ని కాల్చినవి, కొన్ని కాల్చనివి. విరించిబట్టు దృష్టి కల్వం మీద, మూలికల మీద లేదు. తొడ మీద పెట్టుకున్న తాళపత్ర గ్రంథం మీద ఉంది. విరించిబట్టు ఆవేశంతో తలను క్రిందికి పైకి ఆడించి విజయగర్వంతో భార్య వైపు చూశాడు. అమ్మాయి జాతకం పరిశీలించాను. రహస్యం కళ్లకు కట్టింది. ప్రదక్షిణ మనమెవరో తెలియనట్టు నటిస్తోందా, లేక నిజంగానే మతిభ్రమ కలిగిందా అన్న అనుమానం రాత్రంతా నన్ను వేధించింది. ఏం చెబుతోంది జాతకం? అరుగు మీద కూర్చుంటూ అడిగింది రోహిణి. అమ్మాయిది నటన కాదు అని నిశ్చయంగా చెబుతోంది. విరించిబట్టు తాళపత్ర గ్రంథాన్ని మూసివేస్తూ అన్నాడు. అమ్మాయి పట్ల చంద్రగ్రహ వీక్షణ బహు వక్రంగా ఉంది. చంద్రుడికి జలానికి సంబంధం ఉంది. పున్నమి నాడు చంద్రుడు ఉదయించగానే సముద్రం ఉప్పొంగిపోతుంది. తెలుసుగా? మానవ శరీరంలో జలభాగం పరిమితిని మించితే మతిభ్రమణ, స్మృతిలోపం లాంటి మేధో సంబంధమైన వ్యాధులు ప్రకోపిస్తాయి. ప్రదక్షిణ మీద జలప్రభావం ఉండాల్సిన దానికన్నా అధికంగా, చాలా అధికంగా ఉంది ఫలితం. ఇదిగో మనం చూస్తున్నాం. ఎవరైనా ఏదైనా మందో మంత్రమో ప్రయోగం చేసి ఉంటారా? రోహిణి ఆందోళనగా అడిగింది. తనే పడిందా, ఎవరైనా పడదోశారా అన్నది ప్రశ్నే కాదు, ఫలితమే చూడాలి. ఏమిటా ఫలితం? పడింది అనేదే ఫలితం. ఎవరో పడదోసినా తోయకపోయినా దానికి ప్రేరకం గ్రహబలం, అంతే. గ్రహదోషానికి శాంతి చేయాలి. మతి చక్కబడడానికి మందివ్వాలి. ఆ రెండూ మనకు అరచేతిలో విద్యలు. ఇంకా నువ్వేదో మంత్రప్రయోగం అన్నావు. శాంతిక్రియకు, వైద్య ప్రక్రియకు తోడుగా మంత్రము కానిద్దాం. అది మనకు తెలిసిన విద్యే. అధికస్య అధికం ఫలం అన్నారు. రోహిణి బరువుగా నిట్టూర్చింది. ఏమిటో అది వైశాఖ మాసంలో హనుమత్ జయంతి నాడు అశ్వత్థ సన్నిధిలో భూమి మీద పడింది. ఆ ఆంజనేయ స్వామి పేరో ఆయన తల్లిగారి పేరో పెట్టుకుందామని మొత్తుకున్నాను. నా మాట ఏనాడు విన్నారు? జన్మ నక్షత్రానికి తగిన అద్భుతమైన సార్థకమైన పేరు పెట్టానే దానికి. ఇంతకీ అమ్మాయి ఎక్కడుంది? ఏం చేస్తోంది? పిచ్చి చేష్టలు చేస్తోందా? చెల్లితో కలిసి పెరటి తోటలో పువ్వులు కోస్తోంది. పిచ్చి చేష్టలు లేవు, తిక్కవేషాలు లేవు. నా పేరు సలిల. నేను మీ కూతుర్ని కాను. ఈ మంత్రజపం ఒక్కటే. సరే, చూస్తా చూస్తా. అది ఇల్లు కదలకుండా చూసుకో. ఇవాళ ఔషధం సిద్ధం చేయాలి. రేపు గ్రహశాంతి కార్యక్రమం పూర్తి చేసి ఔషధ ప్రయోగం ప్రారంభిస్తా శుభంగా. జలప్రభావం అంటున్నారు. ప్రయోగం చేసిన పాపిష్టి వాడెవడో మనలాగే సార్థక నామధేయం పెట్టాడా సలిల అంటూ రోహిణి సాలోచనగా అంది. అనుకుందాం, పేరు మారింది అనుకుందాం. మన మంత్రాలు మందులు పూర్తయ్యేసరికి పిల్ల మారుతుంది. పేరు దానంతటదే మారి తీరుతుంది. నువ్వు నేను మార్చక్కర్లా. విరించిబట్టు తాళగ్రంథం పక్కన పడేసి కల్వాన్ని ముందుకు లాక్కున్నాడు. ఈ మహిషిగాడు ఆవేశపడిపోయి ఆ కుర్రాడి మీదికి తెగబడి ముంజేతికి ముప్పు తెచ్చుకున్నాడు. ఇన్ని మూలికలు నేనే నూరాలి, చేతులు పడిపోతాయి. కన్నబిడ్డ కోసం కష్టాలు పడాల్సిందే, తప్పుతుందా అంటూ రోహిణి అరుగు దిగింది. విరించిబట్టు ఉత్తరీయం తీసి నడుం చుట్టూ బిగించి మొదటి మూకుడులోని మూలికల్ని కల్వంలో వేశాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.